స్పీడ్ తగ్గించండి, ఫిట్నెస్ చూసుకోండి. రూల్ ఏదో అవుట్ ఆఫ్ రూల్ ఏదో మళ్ళోసారి చెక్ చేసుకోండి. లేదంటే మీరు జైలుకి వెళ్లాల్సి రావచ్చు. బండి పట్టుకుని రోడ్డెక్కే టైంలో జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీ పని అంతే. చలానా ఉంటే కట్టేయండి, చార్జ్ షీట్ ఉంటే జాగ్రత్తగా ఉండండి. పాత బకాయిలే కదా అని అలా పడేయకండి. పోలీసులతో పరాష్కలాడుతూ బండి తీసుకుని బయటికెళ్తే అట్నుంచి అటు జైలుకే. సిగ్నలే కదా జంప్ చేద్దాం, రాంగ్ రూటే కదా వెళ్లిపోదాం, ట్రిపుల్ రైడింగే కదా రయ్యిన వెళ్లిపోదాం అంటే ఇకపై కుదరదు. కుదురుగా ఉండకుంటే జైల్లో కూర్చోవాలి. అలా అనుకున్న వారే ఇప్పుడు 16 మంది జైలుకెళ్లారు. చలానా ఇంటికి రావచ్చు, రాకపోవచ్చు. నెట్లో అయినా చెక్ చేసుకుని కట్టేయండి. ఆఫీస్కి వెళ్ళడానికి తీరిక లేకుంటే ఆన్లైన్లో కట్టండి. టైం లేదు, కుదరలేదు, మా బాబు బ్రాండ్ అంబాసిడర్, తాత పేరున్న తాత అంటే జైలు కూడా తినాలి మరి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 16 మందికి దేశంలోనే మొదటిసారిగా జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది ఎర్రమంజిల్ స్పెషల్ కోర్ట్. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7గురికి, సైఫాబాద్ ఏరియాలో దొరికిన 9 మందికి శిక్ష పడింది. మిగతా వాళ్లపైన సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. మొట్టమొదటిసారిగా ఈ ఫైన్స్తో పాటు జైలు శిక్షలు కూడా వేయడం అనేది మొదలైందన్నమాట ఇప్పుడు. సో జైలు శిక్షలు కూడా ఏంటంటే 2 రోజులు జైలు శిక్ష, 1 రోజు జైలు శిక్ష అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. కేసెస్ ఏదైతే ఛార్జ్షీట్ చేసిన కేసెస్లో వాటిల్లో 16 మందికి దాంట్లో ఫైన్ వేయడంతో పాటు వాళ్ళకి జైలు శిక్ష కూడా వేయడం జరిగిందనమాట. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు ఖాకీలు. చూసి చూడనట్లు వదిలేయడాలు, పనుందంటే పోనివ్వడాలు ఇకపై లేవంటున్నారు. లిస్ట్ అవుట్ చేసి యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. పెండింగ్ ఉన్నటువంటి చలాన్స్ని అన్ని లిస్ట్ అవుట్ చేసాం. దాదాపు మొత్తం మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్లో 40 లక్షల పైన చలాన్స్ అనేది పెండింగ్ ఉండింది. సో దాన్ని ఇప్పుడు ఆ పెండెన్సీని తగ్గించడం కోసం, ప్లస్ అంతేకాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఉన్న నమ్మకం ఏంటంటే ముందు శిక్షలు అనేది కఠినతరం చేస్తే కనుక ఈ డిసిప్లిన్ అనేది కూడా ఎన్ఫోర్స్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందనే దాంతో ఈ శిక్షలు లేకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా 500 1000 అనేదంటే ఈజీగా కట్టేసి ఏముందిలే అనేటటువంటి ధోరణి అనే దాని కాకుండా దీన్ని ఫైన్స్తో పాటు శిక్ష కూడా దాన్ని తీసుకొచ్చేటటువంటి విధంగా ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ కలిగించినా వినలేదు, ఆర్డర్స్ జారీ చేసినా పట్టించుకోలేదు. అందుకే స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నారు పోలీసులు. పెండింగ్ లో ఉన్న 80 కోట్ల చలాన్లపై లెన్సులు పెట్టారు. మొత్తం వసూలు చేసేందుకు ప్లాన్ చేశారు.